ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పటి వరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసే నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. తండ్రి ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోపోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక. ఆమెన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమెన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య ఏ విధంగా శతాధిపతి యొక్క విశ్వాసానికి ఆశ్చర్యపడి అతని యొక్క దాసుడిని స్వస్థపరిచారు కదండి. స్వస్థపరిచిన తర్వాత యేసయ్య జ్వరంతో పడి ఉన్న పేతురు యొక్క అత్తని కూడా స్వస్థపరిచారు కదండి. అప్పటికే సాయంకాలం అయిపోయిందంట కదండి. సాయంకాలం అయినప్పుడు ఏం చేస్తున్నారండి, అక్కడ ప్రజలందరూ కూడా వారి దగ్గర ఉన్న రోగులని ఇంకా దయ్యం పట్టిన వారందరినీ కూడా యేసు దగ్గరికి తీసుకుని వచ్చారంట కదండి. తీసుకుని వచ్చినప్పుడు యేసు ఏం చేశారండి, వారందరినీ కూడా యేసయ్య తన యొక్క మాట ద్వారా స్వస్థపరిచారంట కదండి. వారందరినీ స్వస్థపరిచిన తర్వాత యేసయ్య ఇంకొక పని మీద బయలుదేరారంట కదండి. బయలుదేరి సముద్రము దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనము. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. కదండి, ఈ వచనాన్ని ఇంగ్లీష్లో చూద్దామండి. నౌ వెన్ జీసస్ saw a great mass of people about him, he gave an order to go to the other side. అంటే అవతల సైడ్కి వెళ్ళమని వారికి ఆజ్ఞాపించారంట కదండి. వారు ఆ విధంగా బయలుదేరుతున్న సమయంలో యేసు దగ్గరికి ఒక శాస్త్రి వచ్చాడంట కదండి. వచ్చి ఏమంటున్నాడో మనం చూద్దామండి. 19వ వచనము. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను కదండి. ఆ వ్యక్తి ఆ విధంగా యేసుతో చెప్పినప్పుడు యేసు ఏమంటున్నారో మనం చూద్దామండి. 20వ వచనము. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకునుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను కదండి. ఆ విధంగా ఆ శాస్త్రితో యేసు మాట్లాడుతున్నప్పుడు యేసు యొక్క శిష్యుడు ఒక ఆయన వచ్చి యేసైతే ఈ విధంగా అంటున్నాడు కదండి. ఏమంటున్నాడో మనం చూద్దామండి. 21వ వచనము. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను కదండి. ఇక్కడ మనం గమనిస్తే ఆ శాస్త్రి యేసయ్యని వెంబడించినట్టు మనకు కనబడదు కదండి. కానీ ఆయన శిష్యులు మాత్రము యేసయ్య వెంటే వెళ్ళారంట కదండి. ఆ శిష్యులందరూ కూడా యేసయ్యని నమ్ముకుని యేసయ్య వెంట వెళ్ళినప్పుడు వారికి మార్గమధ్యంలో ఒక పరీక్ష ఎదురైందంట కదండి. ఏం పరీక్ష ఎదురైందో మనం చూద్దామండి. 23వ వచనము. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి కదండి. ఆ శిష్యులకి ఎప్పుడైతే ఆ విధంగా పరీక్ష ఎదురైందో ఆ శిష్యులందరూ కూడా ఆ పరీక్షకి భయపడ్డారు కదండి. ఇప్పుడు వారు ఏం చేశారండి, వారు యేసయ్య వైపు చూశారు కదండి. యేసయ్య వైపు చూసి యేసయ్యకి వారి ప్రాబ్లమ్ని చెప్పగానే యేసయ్య ఏం చేశారండి, వారి యొక్క ప్రాబ్లమ్ని వెంటనే సాల్వ్ చేశారు కదండి. ఆ శిష్యుల మాదిరిగా మనం కూడా ఏం చేయాలండి, మనకి పరీక్షలు ఎదురైనప్పుడు మనము యేసయ్య తట్టు చూసామనుకోండి, యేసయ్య మనల్ని మన ప్రతి పరీక్ష నుండి ప్రతి కష్టం నుంచి బయటపడేస్తారు కదండి. ఎందుకంటే రక్షింపనేరక ఉండినట్లు యేసయ్య చెయ్యి కుర్చీ కాలేదు కదండి. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 27వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.